గైస్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మినీ టేబుల్ ఫ్యాన్ తయారు చేద్దాం గైస్. ఫ్యాన్ ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియో క్లారిటీగా చూపిస్తాను చూడండి గైస్. అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. ముందుగా ఒక పీవీసీ బాక్స్ తయారు చేసుకోవడానికి ఒక 4 పీసెస్ తీసుకోండి గైస్. తర్వాత ముందున ఒక పీవీసీ షీట్ తీసుకొని దానికి రౌండ్గా కట్ చేసుకోండి గైస్. కట్ చేసుకునే దాన్ని నార్మల్గా వదిలేయకుండా మీరు ఏదైనా ఫైల్తో నీట్గా సాఫ్ట్గా తయారు చేసుకోండి గైస్. దాన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి అంత నార్మల్గా వదిలేకుండా ఏదైనా మీ దగ్గర ఉన్న యూజ్ చేసి నెట్ని వెనక్కి ఫిక్స్ చేసుకోండి గైస్. నేనైతే మేకులు పెట్టి కరెక్ట్గా హోల్స్ వేసి ఫిక్స్ చేసుకుంటున్నాను గైస్. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ నెట్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే మీకు ఫిట్గా ఉంటుంది గైస్. నెట్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని పీవీసీ షీట్స్ తీసుకున్నాం కదా గైస్. దాన్ని నేను బాక్స్గా మార్చుకున్నాను గైస్. అక్కడ ఒక ఛార్జింగ్ మాడ్యూల్ పెట్టేటట్టు ఒక హోల్ వేసుకోండి గైస్. ఒక బాక్స్ లాగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూడండి గైస్. ఇంకా అవుట్పుట్ రావడం కోసం శాండ్ పేపర్తో సాఫ్ట్గా తయారు చేసుకోండి గైస్. దాన్ని ఇప్పుడు మనకి కిందన ఒక బ్యాటరీ ప్లేస్ చేయడం కోసం ఇంకేదైనా స్టాండ్ లాగా ఒక పీవీసీతో బాక్స్లో తయారు చేసుకోండి గైస్. ఆ నెట్ కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది చూసారా గైస్. ఆ సైజులో మీరు కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫైల్ని యూజ్ చేసి మొత్తం సాఫ్ట్గా తయారు చేసుకుంటున్నాను గైస్. చూడండి ఆ విధంగా బ్యాటరీ కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు ఉంచుకోండి గైస్. ఇప్పుడు ఆ నెట్ని తీసి అక్కడ మనం కాంపోనెంట్స్ కొన్ని ప్లేస్ చేయాల్సి వస్తుంది గైస్. ఇప్పుడు ఆ స్విచ్ని కరెక్ట్గా ఛార్జింగ్ మాడ్యూల్ మీద వచ్చేటట్టు హోల్డ్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటాం గైస్ లోపలికి. అయితే స్విచ్ కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది గైస్. ఈ ఛార్జింగ్ మాడ్యూల్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను ఒక షార్ట్ తీసాను గైస్. అది నా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు చూడకపోతే వెంటనే చూసేయండి గైస్. ఛార్జింగ్ మాడ్యూల్ని అక్కడ ప్లేస్ చేసి గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేసుకోండి గైస్. అక్కడ ఇంకొక ఫ్యాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి గైస్. నేను ప్రొపైలర్ తయారు చేశాను కానీ అది ఎక్కువ ఎయిర్ రావట్లేదు గైస్. అందుకే నేను కొన్ని ప్రొపైలర్ని యూజ్ చేసుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి వచ్చిన అవుట్ ప్లస్ వైర్ని మోటార్ ప్లస్ వైర్కి కనెక్ట్ చేసుకోండి గైస్. మైనస్ వైర్ని స్విచ్కి సింపుల్ కనెక్షన్స్తో కనెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోండి గైస్. నేనైతే దీనికి మొత్తం మీరైతే పెవికి వేయకండి గైస్. అక్కడ మొత్తం గ్లూ స్టిక్తోనే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటరీ కిందకి వచ్చేటట్టు అక్కడ ఒక హోల్ వేసుకొని వైర్స్ కిందకి దించుకోండి గైస్. నేను ఇప్పుడైతే హోల్ వేసుకొని ఆ వైర్స్ని ఇన్సైడ్లో పెట్టుకొని బయట తీసుకుంటున్నాను గైస్. బ్యాటరీ ఆ విధంగా వచ్చేటట్టు మీరు ఇప్పుడు పెవికైనా వాడచ్చు గైస్. కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ఛార్జింగ్ మాడ్యూల్ని కరెక్ట్గా అన్ని సైడ్కి వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఆ నెట్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని పెవికి యూజ్ చేసి మొత్తం నీట్గా చేసుకోండి గైస్. దానికి కూడా నేను ఫైల్తో సాఫ్ట్గా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు అవుట్పుట్ కూడా చూడండి గైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఎయిర్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం గైస్. ఎయిర్ అయితే బాగానే వస్తుంది గైస్. అంత ఎక్కువ రాకపోయినా పర్లేదు గైస్, బాగానే వస్తుంది. మీరు ఇంకా హై పవర్ మోటార్ పెడితే కొద్దిగా ఎక్కువ ఎయిర్ వస్తుంది గైస్. అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి చూడండి గైస్. ఎయిర్ అయితే సరిపోతుంది గైస్. కరెక్ట్గా టేబుల్ ఫ్యాన్ లాగా మొత్తం రూమ్ అంతా సరిపోతుంది కానీ మనకి సింగిల్ పర్సన్కి కరెక్ట్గా సరిపోతుంది గైస్. చూడండి మొత్తం అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో ఇంతే గైస్. నా ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరూ వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు గైస్. కిందనే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి గైస్. ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి గైస్.